గాయ్స్ వచ్చేసి బెల్లం తాలికలు చేద్దాం రండి. ఇలా వరిపిండి గట్టిగా ఎలా చేసుకోవాలి. నెక్స్ట్ అయితే పొడి వరిపిండి తీసుకోవాలి. పొడి వరిపిండిలో వేసుకుని ఏదో ఒక పీట తీసుకుని దాని మీద ఇలా చెయ్యాలి పొడుగ్గా అయ్యేలాగా. ఇదిగోండి మా అక్క కూడా చేస్తుంది బెల్లం తాలికలు. వచ్చేసి మొత్తం అయిపోయినాయి. కడాయి పెట్టుకుని దాంట్లో బెల్లం పాకం వేసుకోవాలి. యాలకుల్లో బెల్లం వేస్తే మెత్తగా అవుతుందంట. ఆ రెండు కలిపి దంచుకోవాలి. బెల్లం పాకం వచ్చేసి ఇలా మరగాలి. ఇప్పుడు బెల్లం తాలికలు వేసుకోవాలి. దీంట్లో స్లోగా వేసుకోవాలి ఇలాగా. ఇందులో పొడి వరిపిండి వేసుకుంటే గుజ్జుగా వస్తుందంట. యాలకుల పొడి వేసుకోవాలి. దానికి ఇలా ఉడకనివ్వాలి. కలిపితే ముక్కలు అయిపోతాయి. ఎంత వచ్చిందో పాకం. బెల్లం తాలికల టేస్ట్ ఏంటి ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. బై గైస్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.